హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మాన్సా. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మానస. సార్, త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారు కలిసి పౌరాణిక సినిమా తీయబోతున్నారు, చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం సార్? అంటే చాలా చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పుష్ప 2 చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అని అనుకుంటే అట్లీ డైరెక్షన్లో చేస్తాడా లేకుంటే త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తాడా అనే మాటలు వినిపిస్తూ అట్లీ సినిమానే ముందు స్టార్ట్ అవుతుంది. సరే, మా వాట్ నెక్స్ట్ త్రివిక్రమ్ కూడా కథ చెప్పాడు కదా, త్రివిక్రమ్ సినిమా కూడా స్టార్ట్ కావాలి కదా అంటే దాని మీద మల్ల గులాలు పడుతూ అంటే రకరకాల కథనాలు వస్తాయి. అయితే వీటంటే పటాపంచలు చేస్తూ సూర్యదేవర నాగవంశీ అనే ప్రొడ్యూసర్, అవును నిజమే, త్రివిక్రమ్ శ్రీనివాసు అల్లు అర్జున్ కాంబినేషన్లో మేము ఒక పౌరాణిక సినిమా తీయబోతున్నాము అని ప్రకటించాడు. నిజమైతే నిజం. అంటే ఈ పౌరాణిక సినిమాలు పాత ఎన్టీఆర్ తోనే ఆగిపోయినాయి. మళ్ళీ తర్వాత ఎవరు ఆ సాహసం చేయలేదు. ఒకటి రెండు చేసినా కూడా నిన్ననే మనం ఇంకో విషయం మాట్లాడుకున్నాం. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతలాగా పౌరాణిక సినిమాలు చేయాలనుకుంటున్నాడు అని. అంటే రాబోయే సినిమా భవిష్యత్తును చెప్తున్నాయి ఇవన్నీ, ఈ సూచనలన్నీ. అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతలాగా పౌరాణిక సినిమాలు తీయాలని ఎవరన్నా అలాంటి కథ చేసుకుని వస్తే నేను చేస్తాను అని. వీళ్ళు ఒక అడుగు ముందుకేసి వీళ్ళు డైరెక్ట్ అంటే ఇది కూడా పాన్ ఇండియా సినిమానే, పౌరాణిక సినిమా పాన్ ఇండియా సినిమా. అంటే పాన్ ఇండియా సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే దేన్నైతే చూడగలుగుతారో ఆ అంశాలను పెట్టి ఈ కథ తయారు చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. పౌరాణిక సినిమా అంటే ఒక ప్రాంతానికి కట్టుబడింది కాదు కదా, దేశవ్యాప్తంగా పౌరాణిక సినిమా అంటే రాముడు, కృష్ణుడు ఇలాంటి పౌరాణిక పాత్రలు వర్కౌట్ అవుతాయి. కానీ అంటే మన తెలుగులో ఎక్కువ ఈ పౌరాణిక సినిమాల కోవా అంటే మన మళ్ళీ చెప్పుకోవాలంటే పాత ఎన్టీఆర్ వీళ్ళందరూ చేసిన సినిమాలు అద్భుతాలు. అసలు అలాంటి అద్భుతాలు మళ్ళీ జరుగుతాయి కదా. ఇప్పుడు కొత్త జనరేషన్కు, మీలాంటి కొత్త జనరేషన్కు అంటే చరిత్ర తెలుసుకోవడం, దేవుళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ ఔన్నత్యం తెలుసుకోవడము, మన భారతీయ హైందవ సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఇవన్నీ మంచి ఆయువు పట్టు అవుతాయి. అలాంటి సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు, సినిమా వాళ్ళు కోరుకుంటున్నారు. పౌరాణిక సినిమాలు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత సాంకేతికత లేనప్పుడే అద్భుతాలు చేశారు. అది మాయాబజార్ సినిమాలో ఇప్పుడు మనం అయితే ఏది ల్యాప్టాప్ మనం ఇప్పుడు వాడుతున్నాం. అంటే నువ్వు పుట్టేపటికే నీకు ల్యాప్టాప్ తెలుసు, నేను ఒక ఏజ్ వచ్చినాక నాకు ల్యాప్టాప్ వచ్చింది. ఇలాంటి ఒక పరికరం ఉంది అనేది మాయాబజార్ సినిమాలో చూపించారు. మాయాబజార్లో వాళ్ళందరూ ఒక పెట్టె ఓపెన్ చేసి ఆ పెట్టెలో నుంచి చూస్తారు దాన్ని. ఇప్పుడు కూడా మన ల్యాప్టాప్ అనే పెట్టెలో నుంచి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండే వాళ్ళైనా కూడా మనం ఇలాంటి అద్భుతాలు చేశారనమాట. ఎందుకు లెగ్గిన్స్ ఎన్టీఆర్ వేసుకునేవాడు, అప్పుడు మగవాళ్ళు వేసుకునేవారు లెగ్గిన్స్ అన్ని. ఇప్పుడు మా జనరేషన్ మారి ఆడవాళ్ళు వేసుకుంటున్నారు. అంటే పౌరాణిక సినిమాలు వస్తే ఓహో ఇదే మన కల్చర్, ఇలా ఉండేదా, అప్పుడు చీర కట్టు ఉండే ఇలా ఉండేదా, పంచకట్టు ఇలా ఉండేదా, అంటే రాజులు అంటే లెగిన్సే వేసుకునేవాళ్ళు ఆ కత్తి కట్టుకొని. ఇప్పుడు సూపర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ కు కామన్ మ్యాన్ కు తేడా అయింది అని అంటే, కామన్ మ్యాన్ మామూలు లోపల చెడ్డీ వేసుకొని ప్యాంట్ వేసుకుంటాడు, కానీ ఈ సూపర్ మ్యాన్ ఏం చేస్తాడు, ప్యాంటు మీద చెడ్డీ వేసుకుంటాడు. అబ్జర్వ్ చేసావా సూపర్ మ్యాన్ అని? వీళ్ళు ఎవరు, వాడు గాల్లో ఎగురుతుంటాడు వాడు. ఇలాంటి అంటే ఆచార వ్యవహారాలు కానీ, ఆహార్యం కానీ, మనం వాడే దుస్తులు కానీ, అంటే తరం మారే కొద్దీ మళ్ళీ అవే వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఈ పౌరాణిక సినిమాలు చేయడం ద్వారా కొత్త విషయాలు, పాత విషయాలు అవన్నీ ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక చాలా మంచి ప్రయత్నం. ఎవరైతే త్రివిక్రమ్, అల్లు అర్జున్ హీరోలు కూడా ఇవన్నీ చేయడానికి ముందుకు రావడం కూడా ఒక మంచి విషయం చెప్పాలి. ఎందుకంటే అప్పటి కాలంలో జరిగినవన్నీ మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళు కూడా. సో తప్పకుండా హిట్ అవుతాయి సార్. దీనివల్ల ఇంకొక మేలు జరుగుతుంది మానస, ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్దగా అంటే ఓపెనింగ్ కావడం లేదు, ఎందుకు ఆడడం లేదు సరిగా. అంటే కోర్టు సినిమా వచ్చింది, అది ఓకే, దాన్ని పడితే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న కార్మికులు, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ పనులు లేక విలవిల్లాడుతున్నారు పాపం. వాళ్ళందరికీ పౌరాణిక సినిమా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు తెస్తాయి. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళకు ఉపాధి దొరుకుతాయి కదా. బాగా వేల సంఖ్యలో మనుషులు కావాల్సి ఉంటారు. సాంకేతిక నిపుణులు అయితేనేమి, సెట్ వాళ్ళు అయితేనేమి, ప్రొడక్షన్ వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరికీ ఈ ఒరవడి ఏదైతే ఈ పౌరాణిక సినిమాల ఒరవడి స్టార్ట్ అవుతుందో సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. వీళ్ళు మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సూర్యదేవర నాగవంశీ అనే ప్రొడ్యూసరు వాళ్ళ హాసిని హారిక క్రియేషన్స్ పతాకం మీద గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా తీయబోతున్నారని అధికారిక ప్రకటన. అంటే ప్రెస్ మీట్ పెట్టకపోయినా కూడా ఎక్కడో చెప్పాడు ఆయన, అంటే కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇది ఏదైతే అనుమానం ఉంది కదా,
త్రివిక్రమ్తో అల్లు అర్జున్ సినిమా చేస్తాడా లేదా అనేది అన్ని పటాపంచలు అయితే ఒక మంచి వార్త సో దొరికింది ఆ మనకు కూడా, రూమర్ ని మనం బ్రేక్ మాట్లాడుకునే చేసి ఇప్పుడు మనకి గుడ్ న్యూస్ ని షేర్ చేశారని చెప్పుకోవాలి. అవును, అది విషయము. యా సార్, సరే, లెట్స్ సీ స్టోరీ ఎలా ఉండబోతుంది, సినిమా ఎలా ఉండబోతుందని ఇంకా రిలీజ్ అయ్యాకనే మనం అంటే అన్ని నేను చూడగలం కాబట్టి. ఇంకొక క్వశ్చన్ చెప్పదలుచుకున్నా. అప్పుడు సీజీలు గీజీలు ఇవన్నీ లేవు కదా, అవి లేని కాలంలోనే అత్యంత అద్భుతంగా తీశారు సినిమాలు. ఒక కృష్ణార్జున యుద్ధము అట్లాంటి సినిమాల్లో ద్రౌపదికి చీరలు పీకేస్తుంటే వస్త్రాభరణంలో అప్పట్లోనే టెక్నాలజీ ఉపయోగించారు. అవన్నీ పీకినా వస్తూ ఉంటుంది చీరలు. ఇలాంటివన్నీ వాళ్ళు మాన్యువల్గా చేశారు. ఇప్పుడు ఈ మనకుండే సాంకేతికత ఏదైతుందో, అభివృద్ధి చెందిన సాంకేతికత, అడ్వాన్స్డ్ టెక్నాలజీది వలన ఇంకా అద్భుతంగా తీసి మంచి కన్నుల పండుగ మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, మన మన దేశంలో ఉండే దేవతలను, దేవుళ్ళను మళ్ళీ ఒక పరిచయం చేసే అవకాశం దీంతో కలుగుతుంది. ఇది చాలా మంచి ప్రక్రియ అని చెప్తున్నా.